అరే కౌశిక్, నీ స్థాయి సీఎం గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఏదో ఒకటి మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఆ కుటుంబంలో మొన్న స్టాంపేడ్ జరిగి చనిపోతే వారం రోజుల వరకు కనీసం సంతాపం ప్రకటించాలి ఆ కుటుంబానికని ఒక నైతిక జ్ఞానం కూడా నీకు లేదు. నువ్వు శాసనసభ్యునిగా ప్రొసీజర్ ఏంది, ఏ రకంగా సిస్టమ్ ఫాలో అవుతుంది, పోలీస్ డ్యూటీస్ ఏంది కూడా తెలియకుండా ఏదో ఒకటి ఏది పడుతుంది మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి మాట్లాడుతున్నావు. నీ నోటికి ఇదే విధంగా తాళం వేయకుండా అడ్డగోలుగా మాట్లాడితే రేపు పొద్దున నీ నాలుకని చీరేసే పరిస్థితి ఏదైతే తెలంగాణ ప్రజలకు వస్తుంది. ఆంబోతు లెక్క వివరించకు. నువ్వు ఒక గౌరవమైన శాసన సభ్యునివి. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క సమస్యల్ని తీరుస్తావు, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటావు అని చెప్పి నేను ఓట్లేసి గెలిపించారు. అది కూడా నీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని సానుభూతితోటి గెలిచిన వ్యక్తివి నువ్వు. ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి పదే పదే మాట్లాడుతున్నావు. నీకు ఏ రకంగా ప్రొసీజర్స్, రూల్స్ తెలియకపోతే అది సూపర్ స్టార్ గాని, రాజకీయ నాయకునికి గాని, లేదా సామాన్య వ్యక్తికి గాని ప్రొసీజర్స్, రూల్స్ అనేటివి ఒకటే ఉంటాయి. ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చినప్పటికీ అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నట్టు ముందు దానికి ఇంటిమేషన్ లేకపోవడం వలన, ఒకేసారి క్రౌడ్ రావడం వలన ఆ స్టాంపిడ్ జరిగింది. సంబంధించి ఏదైతే కేసు బుక్ అయిందో ప్రొసీజర్ ప్రకారం పోలీస్ వారి యొక్క డ్యూటీని వారు నిర్వహిస్తున్నారు. దీంట్లో ముఖ్యమంత్రి గాని, గవర్నమెంట్ గాని ఏం సంబంధం ఉంటుంది? ఆ కనీస జ్ఞానం నీకు లేకపోతే 80,000 పుస్తకాలు చదివి జ్ఞానం ఉన్న వ్యక్తి మీ పార్టీ అధ్యక్షులుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దగ్గరికి ఫార్మ్ హౌస్ కు వెళ్లి ఒక రోజు ట్రైనింగ్ తీసుకో. ప్రొసీజర్ ఏముంటది, ప్రోటోకాల్స్ ఏముంటాయి అవి తెలుసుకొని బయటికి వచ్చి మాట్లాడరా. విధవ ఇటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హుజరాబాద్ నియోజకవర్గంలో నేను గుడ్డలు కూడా తీసి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తీరుని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇవాళ అల్లు అర్జున్ గారు భారతదేశంలోనే ఒక పెద్ద స్టార్. అట్లాంటి స్టార్ ని క్రిమినల్ అరెస్ట్ చేసినట్టు బెడ్రూమ్ దగ్గరికి పోయి అరెస్ట్ చేయడాన్ని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా పుష్ప రిలీజ్ కి పెద్ద ఎత్తున జనం వస్తారని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ అక్కడ స్టాంపీడ్ అయింది. ఆ చనిపోయిన వ్యక్తికి నేను నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇలా దీనికి కారణమైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. అరెస్ట్ చేయాల్సింది అల్లు అర్జున్ కాదు, అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారికి కొవ్వెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. రేపు ప్రభుత్వం మారినాక మీకు మళ్ళా ఇదే పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు చేసే పాగల్ పనులకి, పిచ్చి పనులకి మా తెలంగాణ రాష్ట్రానికి ఇలా మీరు చెడ్డ పేరు తెస్తున్నది కూడా మీరు గమనించుకోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా తెలంగాణ రాష్ట్రానికి పేరుని ఖరాబ్ చేసే హక్కు నీకు ప్రజలు ఇయ్యలేదు అని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.